నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరిగిన 4 రోజుల వెబ్ సమిట్ ఖతార్ 2026 మంచి ఫలితాలు ఇస్తోంది. మీడియా సిటీ ఖతార్లో చేరడానికి మొత్తం 244 కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఇది ఖతార్లో మీడియా మరియు క్రియేటివిటీ బిజినెస్లను స్థాపించడంలో బలమైన ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమర్పించిన దరఖాస్తులు వెబ్ సమిట్ పాల్గొనే వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేక ప్రోత్సాహకాల నుంచి ప్రయోజనం పొందుతాయని అన్నారు. వీటిలో దరఖాస్తు రుసుము మినహాయింపు, అలాగే మొదటి 3 సంవత్సరాలకు ప్రారంభ మరియు వార్షిక లైసెన్సింగ్ రుసుము మినహాయింపులు వంటివి ఉన్నాయి. ఈ ప్రోత్సాహకాలు ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్తో మీడియా సిటీ ఖతార్ సహకారం ద్వారా జనవరి 2024లో సంతకం చేయబడిన అవగాహన ఒప్పందం ద్వారా అధికారికంగా రూపొందించారని మీడియా సిటీ ఖతార్ సీఈఓ హమద్ ఒమర్ ఏ అల్ మన్నాయ్ తెలిపారు. గేమింగ్ మరియు యానిమేషన్ నుండి కంటెంట్ క్రియేట్, మీడియా సిటీ ఖతార్ డైనమిక్ మరియు అభివృద్ధి చెందుతున్న మీడియా ఇండస్ట్రీకి దోహదపడే కంపెనీలను ఆకర్షిస్తూనే ఉందని పేర్కొన్నారు. ప్రిన్స్ ముక్రిన్ బిన్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయంలో అల్ బరాకా ఫోరం ఫర్ ఇస్లామిక్ ఎకానమీ 46వ సెషన్ను మదీనా ఎమిర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ ప్రారంభించారు. చారిటీ అనేది ఇస్లామిక్ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగాన్ని సూచిస్తుందని తెలిపారు. దీన్ని అనుబంధ చారిటబుల్ కార్యకలాపంగా కాకుండా ప్రధాన ఆర్థిక వనరుగా చూడాలని అల్ బరాకా ఫోరం ఫర్ ఇస్లామిక్ ఎకానమీ చైర్మన్ అబ్దుల్లా సలేహ్ కమేల్ అన్నారు. ఈ సంవత్సరం ఇతివృత్తం ఇస్లామిక్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును ప్రతిబింబిస్తుందని కమేల్ అన్నారు. రైల్వే ట్రాక్లపై ప్రయాణించగల ప్రత్యేక అంబులెన్స్ యూఏఈ మరియు సౌదీ అరేబియాలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా మారుమూల ఎడారి ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను అందివ్వనుంది. నాఫ్కో స్థానికంగా నిర్మించిన ఈ వాహన సాంప్రదాయం అంబులెన్స్లు చేరుకోవడానికి ఇబ్బందులు పడే ప్రాంతాలను సైతం ఇది నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. యూఏఈ మరియు సౌదీ అరేబియా విస్తృతమైన రైలు నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నదని, ఈ రైలు అంబులెన్స్లు ఇతర అంబులెన్స్లు ప్రవేశించలేని ప్రాంతాల్లోని పేషెంట్లను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని నాఫ్కో ఎఫ్జెడ్ సిఓలో సేల్స్ అకౌంట్ మేనేజర్ మహమ్మద్ అబ్దుల్ జబ్బర్ ప్రపంచ ఆరోగ్య ఎక్స్పో సందర్భంగా వెల్లడించారు. ఈ రైలు అంబులెన్స్లో అత్యవసర సంరక్షణ కోసం స్లైడింగ్, ఫ్లెక్సీ గ్లాస్, ఆక్సిజన్ మరియు వాక్యూమ్ సిస్టమ్లు, డీసీ మరియు ఏసీ పవర్ అవుట్లెట్లు, షార్ప్ల కంటైనర్లు, ఇన్సులేటెడ్ కిటికీలు మరియు ఫోల్డబుల్ స్టెప్లతో వెనుక వైపు మెడికల్ క్యాబినెట్ను కలిగి ఉంటుంది. ఇక వైద్య పరికరాల్లో ప్రధాన స్ట్రెచ్చర్, మెట్ల కుర్చీ, స్కూప్ మరియు ఫోల్డింగ్ స్ట్రెచ్చర్లు, ఏఈడి పోర్టబుల్ వెంటిలేటర్, స్పైన్ బోర్డ్, ట్రాక్షన్ స్ప్లింట్, ప్రథమ చికిత్స మరియు ట్రామా కిట్లు, సక్షన్ యూనిట్ మరియు దుప్పట్లు మరియు శానిటైజర్లు వంటి అవసరమైన రోగి సంరక్షణ పరికరాలుంటాయని తెలిపారు. కువైట్లో అత్యవసర వాహనాల్లో లేదా అధికారిక కాన్వాయలను అడ్డుకోవడం లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. 3 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండగా 150 నుంచి 300 దినార్ల వరకు జరిమానాతో సహా కఠినమైన శిక్షలు విధించబడతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, పోలీస్ కార్లు మరియు పౌర రక్షణ వాహనాలు వంటి అత్యవసర వాహనాలకు, అలాగే అధికారిక కాన్వాయ్లకు వాటి సైరన్లు మరియు ఫ్లాషింగ్ లైట్లు యాక్టివేట్ చేయబడినప్పుడల్లా సరైన మార్గాన్ని ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అత్యవసర
వాహనాలు వచ్చిన సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించాలని, రోడ్డుకు కుడివైపునకు క్రమంగా మూవ్ కావాలని సూచించారు. అత్యవసర అధికారిక కాన్వాయ్లు వెళ్లడానికి అనుమతించడానికి అవసరమైతే ఆపాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ సూచనలను పాటించకపోతే జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రెండు వేల 2025లో ఒమన్ పర్యాటక రంగం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు సుమారు 3.9 మిలియన్లకు చేరుకున్నాయని, ఇది 2019లో నమోదైన 3.5 మిలియన్లను అధిగమించిందని నివేదికలు వెల్లడించాయి. ఒమన్ పర్యావరణ మరియు సాంస్కృతిక వారసత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి ప్రోత్సాహకాలు మరియు పర్యాటక ప్రాంతాల వైవిధ్యీకరణ ద్వారా ఒమన్ పర్యాటకం ఆర్థిక వైవిధ్యీకరణకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల పెరుగుదల ఒమన్ పర్యాటకంపై ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2025లో దేశీయ పర్యాటకం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. దేశీయ పర్యాటక పర్యటనలు దాదాపు 14 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. పర్యాటకుల రాకపోకలను పెంచడం మాత్రమే కాదు, తలసరి వ్యయాన్ని పెంచడం, సగటు స్టే వ్యవధిని పొడిగించడం మరియు కాంపిటీషన్ పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి సవాలని ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ ఖలీద్ బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ రవాహి పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా అనేక అవుట్ బౌండ్ విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని ఇన్ బౌండ్ సేవలను సమీపంలోని గల్ఫ్ విమానాశ్రయాలకు మళ్లించారు. గ్లోబల్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ ప్రకారం పొగమంచు కారణంగా విజిబిలిటీ గణనీయంగా తగ్గినందున ముందు జాగ్రత్త చర్యగా అనేక విమానాలు మళ్లించారు. మళ్లించబడిన విమానాలను దమ్మాంలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అధికారిక బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ విమాన షెడ్యూల్లో పలు విమానాలు ఆలస్యం లేదా రీషెడ్యూలింగ్ చేశారు. లండన్, కువైట్, రియాద్, అబుదాబి మరియు షార్జా నుండి వచ్చే విమానాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి ఉదయం వేళలో పొగమంచు తొలగిపోవడంతో విమాన రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వచ్చాయని అధికారులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.